చాలా ఘోరం అయిపోతుంది. కేంద్రం కూడా కొత్త కొత్త చట్టాలు తెచ్చి మిమ్మల్ని అణిచివేస్తుంది. ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని, భూస్థాపితం చేయాలని డిసైడ్ చేయాలి. దానికి తోడు రాష్ట్రం కూడా దానికి తొత్తులు పలుకుతున్నది. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కోవాలి. మీకు పోరాటం ఏం కొత్త కాదు. మీరు 40-30 ఏళ్ళ సంది 70 ఏళ్ళ సంది కొట్లాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు మీది పోరాటమే. మీ పోరాటానికి ఇప్పుడు మా కేటీఆర్ సార్ తోడైతాడు, మీకు అన్ని విధాల సహకరిస్తాడు. లీగల్గా మా వినోదన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఖర్చులకు కానీ మంచికి కానీ ఢిల్లీకి కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ కూడా మనం ధర్నా చేసి ఈ అమెండ్మెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదలనే వద్దు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం ఈ 2 ఏళ్ల సంది ఈఎస్ఐలో మందులు లేవు. కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అప్పుడు మేము ఒక్కొక్క బ్యాగ్ నిండా నింపిస్తుంటే నెలకు రాషన్ లెక్క మందులు. అసూటిది ఇప్పుడు మందులే పైసలు వస్తున్నాయి కేంద్రంకి వెళ్ళి, కానీ వాళ్ళు ఇస్తలేరు, మందులు కొంటలేరు, మందుల వాళ్ళకి పైసలు ఇస్తలేరు. ఏడోళ్ళ వాళ్ళంతా గప్చుప్ అయిపోయింది. అన్నీ బంద్ అవుతాయి. రేపు ఆర్టీసీ కూడా అట్నే అవుతాయి. అన్ని సమస్యలే, ప్రతి దాంట్లో సమస్యలు. ఇప్పుడు చూడు కొత్త రూల్స్. ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే కార్మికులు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది ఇప్పుడు ఇండస్ట్రీ వాడు భూమోడు మంచిగా కంపెనీ వాడు అమ్ముకుంటాడు, బయట పోయి అన్ననే పెట్టుకోడు, పైసలు అయితే వానికి వస్తాయి. మరి ఈ కార్మికుడిడా ఇంతో అంతో గుడిసేసుకున్నాడు, ఇల్లు కట్టుకుండు, పిల్లల్ని స్కూల్ చదివిస్తుండు, వాడు యాడికి పోవాలి? ఈ కంపెనీలోనే బడి ఆడికి పోతాడా? ఊరవతలకి పోడు కదా. వాంది ఏం బతుకు కావాలి? వాడు ఎంత అన్యాయం అయిపోతాడు? వాడి జీవితం ఎట్లా కావాలి? మొన్న ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు, సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా. ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి. నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది. అన్ని రకాల కూడా ఆదుకుంటాం తప్పకుండా. తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. మన కోరికలు మన అన్నీ కూడా మన రూల్స్ ప్రకారం మన అన్నీ కూడా అమెండ్మెంట్ అయ్యేదాకా మనం వదలనే వద్దు. ఎంత దూరమైనా పోదామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కార్మిక.